హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. సినీ నటుడు మనం సైతం కాదంబరి ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. కిడ్నీ ఫెయిల్యూర్ తో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ కి మనం సైతం నుంచి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈమని శ్రీనివాస్ రావుకి కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన భార్య ఈమని శ్రీదేవి తన కిడ్నీ దానం చేయడానికి సిద్ధమయ్యారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కే సాయం కోసం మనం సైతం నిర్వాహకులను అభ్యర్థించగా కాదంబరి కిరణ్ సాయం అందించారు. ఆపద కాలంలో ఆర్థిక సాయం చేసిన మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పేరు ఈమని శ్రీనివాస్ అన్న. నేను చాలా 28 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఇంజనీర్గా శబ్దాలయ, రామోజీ ఫిలిం సిటీ సింఫనీ, తర్వాత ఎల్జే స్టూడియోస్, తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తూ డబ్బింగ్ ఇంజనీర్గా ఒక 2000 సినిమాల వరకు డబ్బింగ్ చేశాను. కానీ పని చేస్తున్నంతకాలం పని తప్పితే మనకి లోకం తెలియని పరిస్థితుల్లో 25 గంటలు చేయడం వల్ల ప్రెషర్ పెరిగి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను. దానికి నాకు అవకాశంగా నా భార్య నాకు ఇంకో జీవితం ఇద్దామని తన కిడ్నీని డొనేట్ చేద్దామని అనుకుంది. సో ఆ ప్రాసెస్లో నేను టెస్టులు చేయించుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దామని అనుకునే ప్రాసెస్లో నా దగ్గర ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది కలిగి నేను అందరినీ సాయం అడగాల్సి వచ్చింది. చాలామంది స్పందించలేదు, కొంతమంది స్పందించారు. స్పందించిన వాళ్ళలో మనం సైతం, కాదంబరి కిరణ్ అన్న, వెన్నెల కిషోర్ గారు, కీర్తి సురేష్, నరేష్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు నాతో వర్క్ చేసి నా గురించి తెలిసి నా తాలూకా దీనికి హెల్ప్ చేయాలి అని వాళ్ళు స్పందించారు. మిగతా వాళ్ళు కూడా స్పందిస్తారని ఆశిస్తూ వాళ్ళకు కూడా ఈయన హెల్ప్ చేయాలి అనే ఈ సందేశాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళు తెలుసుకుని నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నా భార్య నాకు డొనేట్ చేస్తుంది. తనకి ఇంకొకసారిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ కాదంబరి అన్నకి ఇంకొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇది అన్న ఫార్వర్డ్ చేస్తే చూసి స్పందించే పెద్దలందరికీ శతకోటి వందనాలు. అందరికీ నమస్కారం అండి. మాకు ఈ సహాయం చేసిన కాదంబరి కిరణ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మనం సైతం నుంచి ఈ ఆర్థిక సహాయం మాకు అందించారు. మా వారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దాని మూలాన్ని ఈ సహాయ సహకారాలు అందించినందుకు మేము చాలా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. యంగ్ హీరో హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. ఈ సస్పెన్షన్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా
మకానా, కాంటన్, జార్ఖండ్, యుఎస్ఏ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరో హర్షివ్ కార్తిక్ తో యాంకర్ సుమ స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. He took us somewhere else. So, Correct. yeah. So perfection, creativity and impeccably dedicated Yes. creativity. Okay, next. గురుజీ త్రివిక్రమ్ గారు సార్ మీరే పర్లేదు మీరు ఆలోచించండి మధ్యలోని అలాని మేము ఎడిటింగ్ లో తీసేస్తాం. మీరు చెప్పండి. సార్ డైలాగ్స్ చెప్తే ఎవడైనా పడిపోవాల్సిందే. గివెన్ అన్ ఆప్షన్ వాట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ హిమ్ రైటింగ్. ఆ రైటింగ్ మ్యామ్ రైటింగ్ అని నాకు వచ్చిందని అంటే ఐ కెన్ అట్రాక్ట్ మోర్ పీపుల్. ఓకే, రైటింగ్ అండ్ టైమింగ్ పంచ్. ఓకే, మేము కూడా కొంచెం దొంగతనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు ఆయన దగ్గర నుంచి. ఎస్, తగ్గేదేలే. సుకుమార్ గారు హీస్ అవర్ టీచర్. Yeah, he's a teacher. I mean, he knows what's needed. And ante nenu Arya దగ్గర నుంచి I'm like a fan of his work. Okay. So he knows what people want. Yeah. అంటే జస్ట్ లైక్ స్టూడెంట్స్ కి ఏం కావాలో తెలిసినటువంటి టీచర్ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా బ్రిలియంట్ గా ఎగ్జామ్స్ రాసేస్తారు. సుకుమార్ గారు కూడా అంతే. మీరు projects the characters అంటారా? ఓకే, సూపర్. ఎస్. అండ్ యంగ్స్టర్స్ లో నాగాశ్విన్ నాకు వచ్చి హీ పాసెస్ అ గుడ్ మెసేజ్. ఏదంటే ఏ మూవీ అన్నా తను చేసిన దానిలో ఒక మెసేజ్, ద మెసేజెస్ ఆర్ వెరీ గుడ్. సో ఈవెన్ ద హిస్టారికల్ మూవీ చేసిన బయోపిక్ చేసినా కూడా ద మెసేజెస్ ఆర్ వెరీ వెల్ కన్వేడ్. అంటే ఎంటర్టైన్మెంట్ అయినా సరే మరి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లా కాకుండా అలా ఒక లేయర్ లో వెళ్ళిపోతుంది. అవును, అంతే. మెసేజ్ అండి, లాట్ ఆఫ్ ఫీల్. యా. అంటే మన న్యూరాన్స్ కూడా బాగా మొన్ననే చూసాం. నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు అనమాట, మనం చూపించేదానికి చూసేవాడి న్యూరాన్స్ కనెక్ట్ అయినట్టయితే సినిమా కనెక్ట్ అయిపోతుంది బాగా. అంతే. సో న్యూరాన్ కనెక్షన్ బాగా జరిగిపోతుంది. శ్రీచరణ్ గారు, గివెన్ అన్ ఆప్షన్, మీరు హీరో అనుకోండి, మీరు ఎవరిని హీరోయిన్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు మీ నెక్స్ట్ మూవీకి, మీరు హీరోగా? ఓకే, ఆప్షన్స్ ఇస్తాం మీకు. గిటార్ గురించి సాయి పల్లవి గారు, కాంట్రవర్షియల్, శ్రీలీల, సమంత, అంతేనండి. ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, సారీ మర్చిపోయాను. అయ్యో, మై ఓట్ ఆల్సో గోస్ దేర్. అయ్యో, అన్ఫార్చునేట్లీ మీకు ఆప్షన్ లేదు. That's so true. సో త్వరలోనే శ్రీచరణ్ పాకాల అండ్ సుమా కనకాల ఫిల్మ్. మ్యూజిక్ బై మేడం, మనకి స్క్రిప్ట్ ఉండదు మేడం, మనం ఇద్దరం కూర్చొని స్పాంటేనియస్ గా స్టార్ట్ అయిపోద్ది అంతే. ఫస్ట్ హాఫ్ డన్. కెమెరా టీమ్ మొత్తం అంతా ఫాలో అవుతుంటారు, అలా వెళ్ళిపోతుంటారు స్పాంటేనియస్ గా వెళ్ళిపోతుంది. ద మూవీ విల్ ఆల్సో బి కాల్డ్ స్పాంటేనిటీ. కానీ శ్రీచరణ్ గారు మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా ఇప్పటి వరకు, మీకు టఫెస్ట్ ఫిల్మ్ ఏమనిపించింది? బహుముఖమేనా? బహుముఖం వాస్ గుడ్, బట్ అంటే థ్రిల్లర్స్ ఆల్రెడీ చాలా చేస్తాం కదా. అవును, అంటే మీరు మేజర్లు చేశారు, క్షణం చేశారు, ఉగ్రం చేశారు, బబుల్ గమ్ చేశారు, డిజర్ట్ ఇల్లు. ఫర్ మీ మై టఫెస్ట్ ఫిల్మ్ వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎవరు, ఎందుకంటే అది మోస్ట్ చాలా పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇలా మాట్లాడుకుంటూ ఇలాగే ఉంటుంది, జస్ట్ కాన్వర్సేషన్ బేస్డ్ ఉంటుంది. సో అది పంచ్ మీద పంచ్ వస్తూ ఉంటుంది. సో ఏది అండర్లైన్ చేయాలన్నది దట్ వాస్ pretty tricky, and I had to ensure that I like with my music also I kind of take it the wrong way, divert the audience brain. ఓకే, ఓ ఈవెన్ త్రూ మ్యూజిక్ ఆల్సో వాళ్ళకి తెలియకూడదు, హింట్లు ఇవ్వకూడదు. 100%. నేను ఒక థీమ్ కొట్టింది ఇంకెక్కడైనా బై మిస్టేక్ కనెక్ట్ అయ్యే చోటు కొట్టారు అనుకోండి, జనాలకు అర్థమైపోతుంది ఈ మ్యూజిక్ ఎందుకు వచ్చింది, సో ఇలా కదా, ఓహో ఓకే వీడియో అయితే. మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాగా ఎక్కువగా మీ చిన్నతనంలో? మూవీస్ లోని యాక్చువల్గా చిరంజీవి గారు, చైతన్యరావు, శ్రద్ధా దాస్, వైవ హర్ష ప్రధాన పాత్రధారులుగా సంతోష్ కంబపాటి తెరకెక్కిస్తున్న చిత్రం పారిజాత పర్వం. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ కాలేజ్ టూర్ ప్లాన్ చేశారు.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన బ్యానర్ నక్కిన నెరేటివ్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 ను అనౌన్స్ చేశారు. ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ర్యాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో విక్రమ్ సహదేవ్ లగపాటి హీరోగా నటిస్తున్నారు. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల గ్రాండ్ గా లాంచ్ వేడుకను జరుపుకుంది. త్రినాథరావు నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు. ముహూర్తం షాట్ కు సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా శరత్ మరర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సుమన్ తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. I don't speak very fluent Telugu. So this is one project after Drishyam. Like you all know, I've not done many films post Drishyam. So I'm also starting out, but I'm very, very happy to be here. Thank you for giving me this opportunity. I really look forward to it. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ స్టోరీ చేశారంటే ఆ కమర్షియాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నాకు బుల్లెట్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. మన ముగ్గురు మీద ఒక స్టోరీ వెళ్తుంది అన్నట్టు వ్యూ చేశారు ఈ స్టోరీని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన వంశీ గారు, మన డైరెక్టర్ వంశీ గారు, వంశీ అండ్ వంశీ ఇద్దరు ఉన్నారు, వంశీ కాంబో. సో వంశీ గారు నాకు ముందే తెలుసు, కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి దొరకట్లేదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తున్నా నేను. అండ్ ఐ నో ఈ ప్రాజెక్ట్ తర్వాత వాళ్ళు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డైరెక్టర్స్ అయిపోతారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మన డిఓపి వంశీ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. వెయిట్ చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ కోసం. అండ్ డేవిడ్ గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఒక దాసరి కిరణ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఒక నక్కిన నెరేటివ్స్ అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. నేను ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు 2వ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను సినిమా చూపిస్తాం మామ వరకు రాసేవాడిని. సినిమా చూపిస్తాం మామ లాస్ట్ స్టోరీ నేను రాసింది. దాని తర్వాత రాయడం మానేశా. మా ప్రసన్న దయ వల్ల నేను లోకలు, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, ఇంకా ఆయన రైటింగ్ మీద డిపెండ్ అయ్యాను. కానీ ఈ చేతి దురద మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాను రాయడం. అలాగా ఈ సినిమా ఈ కథ రాశాను. సో ఇది ప్యూర్ కల్ట్ లవ్ స్టోరీ. ఒక టౌన్లో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇదిలో హీరోయిన్ పార్టే కాకుండా ఇందులో విలన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. విలన్ అంటే నేను ఎప్పుడు కూడా రావణుడు రామాయణంలో ఎంత బలవంతుడైతే రాముడు అంత గొప్పవాడు అవుతాడని నేను నమ్ముతా. సో అందుకని ఒక కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ వస్తారు. బట్ సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు వంశీ, పెద్ద టెక్నీషియన్స్ మంచి టెక్నీషియన్స్ తీసుకొని చాలా మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు నాకు. సో వెరీ వెరీ హ్యాపీ. మా రైటింగ్ టీం నరేష్, రాజా గారు అంతా చాలా హెల్ప్ చేశారు నాకు త్రూఅవుట్ ది జర్నీ. సో లాస్ట్ 6 months చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాము. అండ్ రెగ్యులర్ షూట్ ఈ మంత్ స్టార్ట్ చేస్తామండి. అండ్ కంటిన్యూస్గా ఉంటుంది షూట్. మిగతా షూట్ బ్యాలెన్స్ వచ్చి అనకాపల్లిలో చేస్తున్నాము, కొంతపాటే ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము. అండ్ త్రినాథ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సినిమాలన్నీ చూసాం, పెద్ద హిట్లు ఇచ్చారు ఆయన. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టరు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా మరో 2 రోజుల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు. కాగా ఇటీవల మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
I love Indu so much. I love everything about this film, this process. Vijay, I think it's every girl's dream to work with the Rowdy Vijay, who is now going to be the family star. And I got this lovely opportunity to work with Bama. Rohini ma'am, she's not here today. And this beautiful little kids, Uha, Sanvi, Karthik, Likit, and Kushi, who's not here, but this was, and my Wadina, this was a beautiful, beautiful journey. Dilraju sir, this is our second and we have to sign a third. But over and above, I think the first time Gopi Sundar sir, I am collaborating with him and his music, Kalyani Vacha Vacha has just literally made my, that, you know, that dance and that mass and yeah, exactly. Ma'am, thank you for lending me your voice. So beautiful. Hanshu, thank you. And before going, I just want to say, I want to dedicate this film to my Nana. Hi, Nana. My family stars uన్నారు. పర్వాలేదమ్మా, యూత్లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్. సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ ఇందాక చెప్పాడు, ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి, ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు. అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వద్దా, నేను మాట్లాడొద్దా? విజయ్ మాట్లాడాలా? నువ్వు చెప్పు. దిల్మా మాట్లాడాలి కదా మరి. సో దిల్ మామని చేసేసారు నన్ను. సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ని కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్. ఇచ్చాడు కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లో అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి? మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇదో జర్నీ. గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్, చాలా నేర్పించింది. అన్నీ మీ జర్నీలు కూడా మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు, డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ మెన్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు. మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు, లోస్ చూస్తారు, సక్సెసెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు, ఇన్సల్ట్ చూస్తారు, కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే. మనం ఒక దారి, ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు. బీ కాన్ఫిడెంట్. నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ చిన్ అప్స్, పుట్ యువర్ చిన్స్ అప్, హ్యాపీగా ఉండండి, చేజ్ యువర్ డ్రీమ్స్. నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్.
ఈ కథ బుజ్జి రాయడము, ఈ కథ నా దగ్గరికి రావడము, నేను విన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకు రావడం, మా నాన్న గుర్తుకు రావడం, మేము కష్టాలు చూడొద్దని, మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నాన్న పడిన కష్టాలు, మా కష్టాలు తెలియొద్దని మా నాన్న పడిన కష్టాలు, ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మ, మా అమ్మమ్మ, ఇల్లు ఇండియా వదిలేసి, ఇల్లు ఫ్యామిలీ వదిలేసి, ఫ్యామిలీకి ఏదైనా ఫ్యూచర్ ఉండాలంటే, ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలి, సపోర్ట్గా ఉండాలని ఇండియా వదిలేసి యూకే వెళ్ళిపోయిన మా మామయ్య, చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా స్థాయి పెరిగి డబ్బులు ఇండియాకి పంపించి మా అందరికీ హెల్ప్ చేసిన మామయ్య. అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. మా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మా తమ్ముడు యుఎస్ వెళ్ళాలంటే మా దుబాయ్ నుంచి అన్నయ్య డబ్బులు ఇచ్చి, మా పెద్దమ్మ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, వాళ్ళు తాకత్తు పెట్టి, ఇల్లు తాకత్తు పెట్టి, అట్లా మిడిల్ క్లాస్లో అందరు కలిసి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళందరూ గుర్తుకొచ్చి ఒప్పుకున్న సినిమా, వాళ్ళందరి కోసం చేస్తున్న సినిమా ఇది. ప్రతి ఇంట్లో ఆ స్టార్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు ఒక స్టార్. ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. మన జీవితాల నుంచి ఒకడు పోయి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి, మన లైఫ్స్ నుంచి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి. లార్జర్ దెన్ లైఫ్ తెర మీద వాడు డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనిపించింది. అందుకే ఈ సినిమా నాకు రావడం చాలా ఒక బ్లెస్సింగ్లా భావిస్తున్నా. సో ఇవ్వండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.